హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేమ్ చేంజ్ చేశానండి. మీ కీర్తి వ్లాగ్స్ ఉండింది కదా ఇంతకుముందు, ఇప్పుడు కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ పెట్టాను. అండ్ మేమైతే స్కూల్కి వెళ్ళామన్నమాట పిల్లల్ని తీసుకురావడానికి. ఫీజు కూడా కట్టేది ఉంటే ఫీజు కట్టేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాము ఆఫ్టర్నూన్ నుంచి. ఇది వచ్చేసి ఖ్యాతి వాళ్ళ న్యూ బిల్డింగ్ అనమాట. కొత్త బిల్డింగ్ కడితే దాంట్లోకి షిఫ్ట్ అయ్యారు. అండ్ ఇదంతా గ్రౌండ్, ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో చూసారా? మేమైతే ఊరికి వెళ్తున్నామండి పండక్కి, సంక్రాంతికి అనమాట. ఇంకా డేలో అయితే కార్లోనే వెళ్తున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాము. సగం దూరం వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ కల్లా అనేసి. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అయితే ఇంకా తినేసి బయలుదేరామన్నమాట. మేమైతే స్టార్ట్ అయ్యామండి. టైం ఎంత అవుతుంది? 2:20 అవుతుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే బయలుదేరాము. 8:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మధ్యలో ఎక్కడైనా కాసేపు బ్రేక్ తీసుకుంటే ఇంకొంచెం లేట్ అవుతుంది అంతే. 9 కల్లా వెళ్ళిపోతాము ఆల్మోస్ట్. మా పిల్లలకి సెలవు ఇవ్వకపోయినా కూడా 1 డే ఇచ్చారనమాట. ఓవరాల్ కర్ణాటకలో ఇంతే అనుకుంటా, 1 డేనే ఇస్తారు. సో బెంగళూరులో కూడా 1 డేనే. డ్రైవింగ్ మా వారే డ్రైవింగ్ ప్యాషన్ అనమాట. సో అందుకని లాంగ్ జర్నీస్లో ఇష్టంగా డ్రైవ్ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇది కొంచెం లేట్ అయిందండి పోస్ట్ చేయడం, ఎందుకంటే ఇంక ఇంటికి వెళ్తే తెలిసిందే కదా, హడావిడి పండగ హడావిడి అంతా ఉంటుంది. ఊర్లో సరిగా సిగ్నల్స్ కూడా రావన్నమాట. 2 hours అలా పడుతుంది అప్లోడ్ చేయడానికి. సో ఇక్కడ నుంచి ఒక 3 వీడియోస్ ఊర్లో ఉన్నాయన్నమాట. ఇంకా డే బై డే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీ టైమ్, అవుటింగ్ కానీ మా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అంతా పోస్ట్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఒక 5 days లేట్ అయింది. మేమైతే మదనపల్లి రూట్లో వెళ్తున్నామండి. పావగడ నుంచి ఇంకా పెనుకొండ వచ్చేస్తే మనకు మొత్తం ఆంధ్ర రూటే ఉంటుంది అనమాట. కర్ణాటక ఎక్కడ టచ్ అవ్వదు. పెనుకొండ అనంతపూర్ హైవేలోంచి గోరంట్ల మదనపల్లి ఆ రూట్లో వెళ్ళిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 7 hours పడుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఎంత టైము? 5-6 కావస్తుందన్నమాట. మదనపల్లి దాటాము. తిరుపతికి ఇంకా ఒక 100 kilometers ఉంటుంది. మదనపల్లి హైవేలో వెళ్తుంటే దాటేసాం మదనపల్లి. వెళ్తూ ఉంటే తిరుపతి హైవేలో వెళ్తుంటే అక్కడ కొండల మీద స్వామివారి నామాలు వేస్తున్నారనమాట. అవి చూసి పిల్లలు చెప్తున్నారు. మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకోవాలన్నమాట. ఇంతవరకు స్టాప్ అవ్వలేదు. ఎక్కడైనా కాఫీ తాగుదామని రెస్టారెంట్ చూస్తున్నాము. అంత మధ్యలో అయితే కొంచెం బ్రేక్ తీసుకున్నాము. వాష్రూమ్స్ అంతా వెళ్ళేసి ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంకా తిరుపతి హైవే ఎక్కాక మధ్యలో 2 కానిస్టేబుల్స్ అనుకుంటాను లిఫ్ట్ అడిగారనమాట టోల్ ప్లాజా దగ్గర. ఇంక పిల్లలైతే పడుకున్నారు, ఊరికే నిద్రపోలేదు. ఇంక చరిని ముందు కూర్చోపెట్టుకొని వాళ్ళు వెనకాల కూర్చున్నారు అనమాట. ఇంక నాయుడుపేట బైపాస్లో దిగిపోయారు వాళ్ళు. ఇంక దగ్గరకు వచ్చేసాం మేము కూడా. నాయుడుపేట నుంచి 1/2 hour పడుతుంది మా ఊరికి. సో ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేసరికి ఇంకా హడావిడి సందడి మొదలైపోయింది. ముగ్గులు వేస్తూ ఉన్నారు అనమాట. ఆయన అటు వచ్చాడు, నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయేసి వస్తున్నా. అయిపోయినాయి ముగ్గులా? ఏం బాయ్ అయిపోయినాయా? ఓ అమ్మ ఏడు నుంచి వేసినారు ఈరోజు ముగ్గులా. బవ్వెక్కారు ముగ్గులు చూడు. ఎవరా? ఎవరు వేసిందా? పిచ్చి ముగ్గులు ఎందుకు అంత బాగుంటాయి? సంపూర్ణత్వం ముగ్గులాగా ఉంది ఇది.
ఇది ఎవరిదా? ఇది విజయక్కది. ఇది కూడా అర్థం లేదు ఇంకా. ఆహా, అదో గుర్రం వేస్తాడా ఇప్పుడే. అంట ఏడా పడుకుంటారా? నువ్వు వేస్తలు బాగా అయిపో భవ్య. చుక్కల ముగ్గ చుక్కలు నేను పెట్టుకున్నాను, డైరెక్ట్ వేసేస్తా. అయిపో బాగుంది. నాకు హెల్ప్ చేస్తావు. నేను అనుకున్నాను ముగ్గేస్తాను. నేను ఆడేస్తుంది, తలనొప్పి పుడుతుంది తెలుసా. అందూరం నుంచి ట్రావెల్ చేసి వస్తారు, ఏం బాగాలేదు. బోగులు వేసుకొని తెల్లవాదులు అంటారు. నీకు దాకా డ్రైవింగ్ చేసి ఇచ్చినావు కదా, రేపు నుంచి ఏం చేస్తాము. అంతే. ఊరికే పైన మళ్ళీ పరుపులతో కవర్ చేయొచ్చు కానీ. ఇంకా ముగ్గులు అయితే కంప్లీట్ అయినాయి అనమాట. 10:30కి అలాగా ఇంకా వెళ్ళి పడుకునేసామన్నమాట. మళ్ళీ తెల్లవారుజామున 2 నుంచే స్టార్ట్ చేస్తారు మా ఊర్లో భోగి వేయడము. సో అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.